జగదీష్ రెడ్డి హత్య ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు సాదిక్ ను కాకినాడకు తీసుకొచ్చారు పోలీసులు. సాదిక్ ను ప్రస్తుతం విచారిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ సిఐలో నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుతో పాటు సౌజన్య భర్త జగదీష్ రెడ్డి హత్య కేసులో పోలీసులు సాదిక్ ను ప్రశ్నిస్తున్నారు. అయితే తాను ఎవరిని బెదిరించలేదు అంటున్నాడు సాదిక్. సాదిక్ కస్టడీకి పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. సాదిక్ కు వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు సర్పవరం పోలీసులు. జగదీష్ రెడ్డి హత్య ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడు సాదిక్ ను కాకినాడకు తీసుకొచ్చారు పోలీసులు. సాదిక్ ను ప్రస్తుతం విచారిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ సిఐలో నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుతో పాటు సౌజన్య భర్త జగదీష్ రెడ్డి హత్య కేసులో పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే తాను ఎవరిని బెదిరించలేదు అంటున్నాడు సాదిక్. సాదిక్ కస్టడీకి పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. సాదిక్ కు వైద్య పరీక్షల అనంతరం మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు సర్పవరం పోలీసులు. ఎవరిని బెదిరించలేదని పోలీసులకు చెప్తున్నాడు సాదిక్. అయితే సాదిక్ తనను ఎలా హింసించాడో, ఎంత నరకం చూపించాడో తన 5 పేజీల సూసైడ్ లెటర్ లో వివరించింది నూకరాజు కుమార్తె సౌజన్య. ప్రస్తుతం ఈ కేసులో ఈ లెటరే కీలకంగా మారింది. ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసిన ఈ లేఖలో కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు, తనకెదురైన వేధింపులు, బెదిరింపుల గురించి ప్రస్తావించింది. తనకు భర్తతో ఉన్న వ్యక్తిగత సమస్యను అడ్డంగా పెట్టుకుని దగ్గరయ్యాడని, సపోర్ట్ ఇస్తానంటూ ప్రైవేట్ విషయాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేశాడని ఆ లేఖలో తెలిపారు సౌజన్య. తాను ఎదిరించిన ప్రతిసారి తీవ్రంగా కొట్టాడని, ఆ వేధింపులు తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నా కూడా కుమారుడి కోసమే బతికానని చెప్పారు. అలానే తన భర్తకు ప్రమాదకర రసాయనం ఇచ్చి సాదిక్ చంపేశాడని లేఖలో చెప్పారు సౌజన్య. అతడి కారణంగా తాను ప్రత్యక్ష నరకం చూశానని, ప్రతి విషయంలోనూ కంట్రోల్ చేసేవాడని చెప్పారు. సాదిక్ ప్రవర్తనపై అతడి కుటుంబానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సౌజన్య. తమ కుటుంబానికి సంబంధించిన బ్యాంక్ వివరాలు, ఆస్తి డాక్యుమెంట్స్ కూడా సాదిక్ తన కంట్రోల్లో ఉంచుకున్నాడని చెప్పారు. తనకు పోలీస్ డిపార్ట్మెంట్ లో పరిచయాలున్నాయని, అతడిపై ఫిర్యాదు చేస్తే తన కొడుకుని చంపేస్తానని తీవ్రంగా బెదిరించాడని చెప్పారు. తనను ఇస్లాంలోకి మారమని బలవంతం పెట్టాడని, తన మాట వినకపోతే మరింత టార్చర్ చూపిస్తానని చెప్పాడని లేఖలో చెప్పారు సౌజన్య. చిన్నప్పటి నుంచి దెబ్బతిండం తనకు తెలియదని, సాదిక్ చేతిలో ఎంతో క్షోభ అనుభవించారని లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సౌజన్య. తనలా మరొకరు అటువంటి వాడి బారిన పడకూడదని లేఖలో చెప్పారు సౌజన్య. ఇలాంటి నీచమైన వ్యక్తి వల్ల ఇతర ముస్లింలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇలా ప్రతి అక్షరంలోనూ సాదిక్ తనను ఎంతగా క్షోభ పెట్టాడో ఆవేదన వ్యక్తం చేశారు సౌజన్య. సౌజన్య రాసిన ఈ లెటర్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆత్మహత్యకు పాల్పడ్డ సౌజన్య తన మరణ వాంగ్మూలంలో ఏం చెప్పారో ప్రతి ఒక్కరికి తెలియాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ ఈ అంశాలు చదవాలని చెప్పారు విజయసాయిరెడ్డి. ఇది లవ్ జిహాద్ కు సంబంధించిన ఘటన అని చెప్పారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం సాదిక్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ప్రస్తుతం సాదిక్ పై ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు, సాదిక్ ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు, మరి ముఖ్యంగా సౌజన్య లెటర్ లో ఏదైతే పొందుపరిచారో ఆ అంశాలను ప్రస్తావిస్తూ అడుగుతున్న ప్రశ్నలకి సాదిక్ ఎలాంటి సమాధానం చెప్తున్నాడు? అంటే ఇప్పటికే సౌజన్య మామగారైనటువంటి
ఎవరైతే భాస్కర్ రెడ్డి ఉన్నారో అతను కూడా ఈ సౌజన్య రాసినటువంటి లేఖలు స్కూటీలో స్వాధీనం చేసుకున్నారు. ఆ స్కూటీలో స్వాధీనం చేసుకున్న లేఖలోనే ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి తండ్రి ఉన్నారో ఆయన కూడా సౌజన్య పేర్కొన్నటువంటి ఆ లెటర్ ఆధారంగానే ఆయన కూడా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారు. నా కొడుకు హత్య చేయడంలో ఖచ్చితంగా సాదిక్ హస్తం ఉందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం 6 సిఐలు, ఒక అడిషనల్ ఎస్పీ కిషోర్తో పాటు మొత్తం పోలీసులందరూ కూడా సర్పవరం పోలీస్ స్టేషన్లో అంటే అర్ధరాత్రి 2:30కి తీసుకొచ్చారు. మేడపాడు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడి నుంచి ఎస్కట్లో వాహనంలో తరలించారు. ప్రస్తుతం అయితే మాత్రం సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ను ప్రతి ప్రశ్నను కూడా క్షుణ్ణంగా అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మొదటైతే నాకేమీ తెలియదు, నేను ఎవరిని బెదిరించలేదని మీ సాదిక్ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే జూలై 2వ తేదీన జగదీశ్వర్ రెడ్డి సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి ఏ రకంగా చనిపోయాడు, ఏదైతే సౌజన్య లెటర్లో పేర్కొన్నట్టు పాయిజన్ రూపంలో ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి తన భర్తను చనిపోవడంలో ఇందులో హస్తం ఖచ్చితంగా సాదిక్తి ఉందని పేర్కొనడంతో ఇది కీలకంగా తీసుకున్నారు. ఇది తీసుకున్న తర్వాత మొత్తం ఏఈ నూకరాజు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి సాదిక్కు అసలు సంబంధం ఏంటి, ఎందుకు సౌజన్యాన్ని వేధించాల్సి వచ్చింది, ఎక్కడ జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు మొత్తం ఒక్కొక్కటిగా ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో ఆసుపత్రికి తీసుకెళ్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి కోర్టు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తుంది. రిమాండ్ వేసిన మరుక్షణమే మళ్ళీ కస్టడీ పిటిషన్ కూడా వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సాదిక్ మొత్తం 4 రాష్ట్రాలు తిరిగి చివరకు పోలీసులకు మిరాట్లో చిక్కాడు. మిరాట్ నుంచి తీసుకొచ్చినటువంటి పోలీసులు ఇప్పుడు సౌజన్య రాసిన లెటర్తో పాటు కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నివాసానికి రావులపాలెం వెళ్ళారు. అయితే విజయసాయిరెడ్డి పోస్ట్ చేసినటువంటి మొత్తం సౌజన్య రాసిన సూసైడ్ లెటర్లు అటు మతం మార్పిడి కానివచ్చు, లేదంటే ఇస్లామిక్ బుక్లు చదవాలి, లేదంటే మేము ఆచరిస్తున్నటువంటి మతాచారాలని పాటించాలని చెప్పడంతో పాటు వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు అంటే చెప్పుకోలేనటువంటి కొన్ని వీడియోలు కానివచ్చు, వ్యక్తిగతంగా కాల్ రికార్డ్స్ కానివచ్చు అన్నీ కూడా బయట పెడతానంటూ కూడా తండ్రిని నూకరాజుని బెదిరించడం, అంటే మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా చంపేస్తానని బెదిరించడం, నీ కొడుకుని నేను స్కూల్కి వెళ్ళే సమయంలో హత్య చేస్తానని కూడా బెదిరించడంతో నూకరాజు ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు అసలు జగదీశ్వర్ రెడ్డిని ఎందుకు హత్య చేయాలనుకున్నాడు అనేది మాత్రం ఇప్పుడు పోలీసులు కూపీలు అవుతున్నారు. ఒక్కొక్క ప్రశ్న కూడా సంధిస్తున్నారు. సౌజన్య రాసినటువంటి 3 పేజీల లేఖకి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రశ్న అంటే సౌజన్య అసలు ఎక్కడ పరిచయం అయింది, ఎందుకు అంటే విద్యార్థులంతా కూడా గన్ షూట్కి వచ్చినప్పుడు వీళ్ళంతా నేర్చుకునే సమయాల్లో ఇంకా ఎవరైనా మహిళలను లోబరుచుకున్నాడా, అదే కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ దగ్గర కూడా పోలీసులు ఎవరెవరిని ఇతను ట్రాప్ చేసాడన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే సాదిక్ తల్లిదండ్రుల దగ్గర కూడా కాస్త వివరాలు అయితే తీసుకున్నారు. తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం అయితే మాత్రం సాదిక్కి ఇప్పుడు కాసేపట్లో మళ్ళీ ఈ ప్రశ్నలు సంధించిన తర్వాత ఒక గంటన్నరలో ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టుతున్నారు సర్పవరం పోలీసులు. ఇప్పుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ లేఖలు కీలకంగానే ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి లేఖల ఆధారంతో పాటు నూకరాజు రాసినటువంటి ఆ సూసైడ్ లెటర్ను కూడా పోలీసులు మొత్తం ఆ నూకరాజు వల్ల ఎంత క్షోభ భరించామో, తన కూతురు ఎందుకు 15 ఏళ్ల పాటు ఎంతో చాకచక్యంగా పెంచుకుని పెళ్లి చేసినటువంటి అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి కూతుర్ని ఏ రకంగా ట్రాప్ చేశాడు అనేది కూడా నూకరాజు రాసినటువంటి ఆ లేఖలో ప్రశ్నలు కూడా సాదిక్ని అడిగి తెలుసుకున్నట్టు. సాదిక్ ఎవరన్నా సహకరించారు, సాదిక్ స్నేహితులు ఎవరు, సాదిక్ కూడా ఉండి ఎవరన్నా ప్రోత్సహించి ఏఈ నూకరాజు కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు కానివచ్చు, బ్యాంక్ లాకర్లు కానివచ్చు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో విజయసాయిరెడ్డి కూడా భాస్కర్ రెడ్డి నివాసానికి రావులపాలెం వెళ్ళబోతున్నారు. జగదీశ్వర్ రెడ్డి కొడుకు ప్రాణాలతో ఈదుకుంటూ గోదావరిలో ఒక్కడే బతికిన నేపథ్యంలో ఈ మత రాజకీయాలు జరుగుతున్నాయనేది మాత్రం విజయసాయిరెడ్డి చెప్తున్నారు. ఆ మత రాజకీయాల్లో భాగంగానే ఈ కుటుంబం బలైపోయిందనేది మాత్రం విజయసాయిరెడ్డి వెర్షన్. చూడాలి మరి కాసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. మరోపక్క నిందితుడు సాదిక్ను కూడా కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు సర్పవరం పోలీసులు. ఎస్ సత్య.